శీత్లా భవానీ అమ్మవారి ఉత్సవాలు కరీంనగర్లోని 11వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. గౌతమి నగర్లో జరిగిన వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య దంపతులు హాజరయ్యారు. బంజారా నాయకులు ఆకుల దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల సందర్భంగా గౌతమి నగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబజేసేలా శీత్లా భవానీ ఉత్సవాలు సామాజిక ఐక్యతకు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఆకుల నరసయ్య పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భాస్కర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, బంజారా సంఘం నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ కట్టరాంపూర్ ప్రాంతానికి సంబంధించిన లోయర్ మానేర్ డ్యాం పక్కలో శీతల భవానీ దేవతలు 7 అక్కయ్యలను ప్రతి సంవత్సరం ఏంటంటే బంజారాకు సంబంధించిన లంబాడీ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన వంశాస్తులు, వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ప్రతి కుల మతం లేకుండా అందరినీ గౌరవించుకుంటూ వీడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఆ దేవతలను అందరూ కూడా వారికి ఒక సెంటిమెంట్, ఏం సెంటిమెంట్ అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలకు మ్యారేజ్లు కాకుండా తప్పకుండా మన శీతల భవానీ వారికి ఒక దీక్షగా వాళ్ళు ఒక 11 రోజులు ఏదో ఆ దీక్షగా ఉండి వారు తప్పకుండా వారు ఏదైతే మొక్కుకుంటారో, దేవతలకు మొక్కుకుంటారో వారందరికీ కూడా పెళ్లిళ్ళు కావడము, తర్వాత ఏంటంటే పిల్లలకు కావడము, తర్వాత ఏంటంటే ఉద్యోగాలు రావడము, తర్వాత అన్ని విషయాలలో, అన్ని వ్యాపారాలలో అందరికీ కూడా ఈ దేవతలందరికీ కూడా వాళ్ళందరికీ జీవించడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఏంటంటే ఇక్కడ ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ పరిధి లోపల ఉన్న వారికి అందరికీ కూడా అది కూడా ప్రత్యేకంగా మీరు కోరినట్టుగా ఏమైతుందంటే